సందీప్ వంగ ఇప్పుడు బాలీవుడ్లో ఇదో సెన్సేషన్. అంతకు మించి కాంట్రవర్షియల్ సెన్సేషన్. ఎందుకంటే యానిమల్ బ్లాక్ బస్టర్ హిట్తో హిందీ బాక్సాఫీస్ దుమ్ము దులిపేశాడు సందీప్ రెడ్డి. అదే సమయంలో మనోడి కంటెంట్ ఇంటెంట్ చాలామందిని గాబరా పెట్టేస్తోంది. యానిమల్లో ఆడవారిని అవమానించాడంటూ గోల చేస్తున్నారు చాలామంది. లిస్టులో కొత్తగా చేరాడు బాలీవుడ్ సీనియర్ రచయిత జావేద్ అఖ్తర్. ఆయనంటే అస్సలు పడని కంగనా కూడా యానిమల్ సినిమాని విమర్శించడం ఇప్పుడు బోలెడు చర్చకు దారితీస్తోంది. జావేద్ అఖ్తర్ ఈ మధ్య ఓ కార్యక్రమంలో ఇండైరెక్ట్గా యానిమల్ని టార్గెట్ చేశాడు. ఓ యువతని హీరో తన కాలి బూటు నాకమనడం చాలా తప్పు అన్నాడు. అటువంటి సినిమాలు పెద్ద హిట్ అవ్వడం ఆందోళనకరం అని కూడా అన్నాడు. దీనిపై స్పందించిన యానిమల్ మూవీ టీం ట్విట్టర్లో జావేద్ను ట్యాగ్ చేస్తూ గట్టిగా బదులిచ్చింది. తనను మోసం చేసిన అమ్మాయిని నిజాయితీ నిరూపించుకోమని హీరో అంటాడు. అందుకోసం తన కాలిబూటుని నాలికతో తాకమంటాడు. ఇదే రివర్స్లో జరిగితే ఎలా ఉంటుంది? తనను మోసం చేసిన మగవాన్ని హీరోయిన్ బూట్లు నాకమంటే విమర్శకుల రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఇలా లాజిక్ లేవనెత్తారు యానిమల్ టీం. జావేద్ తప్పు పట్టిన సీన్లో ఉన్నది ఆడామగా కాదని, ఇద్దరు లవర్స్ మాత్రమేనని టీం సందీప్ వంగ చెబుతోంది. ఒకవైపు జావేద్ అఖ్తర్ యానిమల్ని పేరు ప్రస్తావించకుండా టార్గెట్ చేస్తే, మరోవైపు కంగనా కూడా ఆడవారిని కొట్టే సినిమాలు అంటూ యానిమల్నే విమర్శించింది. జనం మంచి సినిమాలు కాకుండా అమ్మాయి చేత షూస్ నాకించే చిత్రాలు ఎగబడి ఆదరిస్తున్నారని వాపోయింది. తాను త్వరలో మరో కెరీర్ ఎంచుకోవచ్చని కూడా హింటిచ్చింది. జావేద్, కంగనా లాంటి పేరున్న వారితో పాటు సోషల్ మీడియాలో చాలామంది సామాన్యులు కూడా యానిమల్లో జంతు ప్రవృత్తి ఎక్కువైందంటూ ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు సందీప్ వంగ ఫ్యాన్స్ అండ్ ఫాలోయర్స్ మాత్రం యానిమల్ సూపర్ సక్సెస్ కొంతమందికి ఇబ్బందిగా ఉందని అంటున్నారు. తట్టుకోలేక పనిలేని విమర్శలు చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అటు ఇటుగా 1000 కోట్లు సాధించిన సినిమా బోలెడు లోపాలుంటే అంత పెద్ద హిట్ ఎలా అవుతుందని తిరిగి ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి. ప్రధానంగా బాలీవుడ్ సందీప్ ఇచ్చిన షాక్ నుంచి ఎప్పటికి తేరుకుంటుందో.